ఈ బాక్స్ లోనే పెట్టాను నేను. దాక్షాయిని అతి తెలివి కాకపోతే ఈ వయసులో దానికి మోడలింగ్ అవి అవసరమా? ఏదో ఒకటి చావుని. నాకైతే ఈ తాళి దక్కింది. మంగళసూత్రాల మీద దానికి విలువ లేకపోయినా ఈ బంగారం మీద నాకైతే విలువ ఉంది. కనీసం 4 సవర్లైనా ఉండదు. లక్ష్మీదేవి, నాకు దక్కాక తిరిగి నీకెక్కడ దొరుకుతుందే పిచ్చిదానా? దాక్షాయిని, దాక్షాయిని తలుపు తీ. దాక్షాయిని, 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 ఎంతసేపు? తలుపు తీ. దాక్షాయిని, తలుపు తీ. దాక్షాయిని, 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 ఎంతసేపు? దాక్షాయిని, తలుపు తీ. దాక్షాయిని, వామ్మో, ఆయన వద్దన్న నేను మోడలింగ్ చేస్తున్నానని అసలే నా మీద పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు ఆడిషన్ కోసం తాళి తీసేశానని అది కనపడడం లేదని తెలిస్తే నా పీక పిసికేస్తాడు. ఇప్పుడెలా? దాక్షాయిని, దాక్షాయిని, తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? రూమ్ ఏంటి నీ బుర్రలా ఎలా తయారు చేసావు? అనవసరమైన విషయాలకు నోరు లేస్తుంది, కానీ అడిగిన దానికి సమాధానం చెప్పడం రాదా? నా కాటు కనిపించలేదు, అందుకే అంతా వెతుకుతున్నాను. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు పెట్టుకుంటే వచ్చే కాటు కోసం నీట్గా ఉన్న రూమ్ ని పుష్కరాల ఘాట్లా తయారు చేసావు అన్నమాట. బుద్ధి లేకపోతే సరే. నిజంగా కాటు కోసమే డోర్ వేసి మరీ వెతికావా, లేదా నా దగ్గర ఉన్న దాస్తున్నావా? కాటుకు వెతకడానికి డోర్ వేయలేదండి, స్నానం చేసి చీర కట్టుకోవడానికి డోర్ వేశాను. అప్పుడు కాటు కూడా వెతికాను. నా గదిలో నా చేతులతో పెట్టిన తాళి ఎలా పోతుంది? అసలు ఎవరు తీసుంటారు? ఎందుకైనా మంచిది సరస్వతికి ఏమైనా తెలిసేమో అడుగుదా. ఈ దాక్షాయిని తాళి కనబడటం లేదని ఆ తింగర్ సరస్వతికి చెప్పి నా కొంప ముంచేలా ఉంది.
దానికి తెలిస్తే దీని తాళి పోయిందని ఇల్లంతా తెలిసిపోతుంది. ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలి. దాక్షాయిని, ఎక్కడికి? ఏదో కంగారులో ఉన్నట్టున్నావు. ఏమైంది దాక్షాయిని? అత్తయ్య, నా తాళి కనిపించడం లేదు అత్తయ్య. సరస్వతికి ఏమన్నా తెలిసేమో అని అడుగుదామని వెళ్తున్నాను. తాళిపోయిందా? ఇలారా అత్తయ్య. రా. ఏంటత్తయ్య? ఏంటంటావేంటి నీ మొహం? తాళిపోయింది అని వాళ్ళకి వీళ్ళకి చెప్తానంటావేంటి? అసలు తాళెలా పోయింది? ఆడిషన్ కి వెళ్తూ తీసి దాచిపెట్టానత్తయ్య. ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు. ఆ విషయం సరస్వతి వాళ్ళకి చెప్తావా ఆలోచించకుండా? మరేం చేయమంటావత్తయ్య? అసలే అది దాదాపు 8 సవర్లుంటుంది. నేనింకా 4 సవర్లే ఉంటుందనుకున్నా. 8 సవర్లుట. నా పంట పండింది. ఇప్పుడు అది పోయిందని తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవే అవుతుంది. నేను అదే అంటున్నానే పిచ్చిమొద్దు. నువ్వు మోడలింగ్ చేయడం ఇష్టం లేని సీత ఎలాగైనా నీ ఎదుగుదలను ఆపాలని నీ మొగుడు కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు తాళిపోయిందని తెలిస్తే దాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను మోడలింగ్ చేయకుండా అడ్డుపడతారు. అప్పుడు నువ్వు పెట్టుకున్న ఆశలు, కన్న కలలు అన్నీ నాశనం అవుతాయి. కళ్ళ ముందు నువ్వెక్కాల్సిన అందలం స్పష్టంగా కనిపిస్తుంటే ఇలాంటి విషయాలు అందరికీ తెలిసేలా చేసి నీ బంగారు భవిష్యత్తుకి నువ్వే ఆటంకం ఏర్పరచుకునేలా ఉన్నావు. ఈ రోజు కాకపోతే రేపైనా నా మెళ్ళో తాళి లేదని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ప్రాబ్లం ఇంకా పెద్దవుతుంది కదా అత్తయ్య. చూడు దాక్షాయిని, నీకండగా నేనున్నాను. నీ ధ్యాసంతా నువ్వు శ్రద్ధగా నీ మోడలింగ్ మీదే పెట్టు. నీ మెడలో తాళి లేదు అని ఎవ్వరికీ అనుమానం రాకుండా అచ్చు గుద్దినట్టు అలాంటిదే తీసుకొచ్చి నీ మెళ్ళో వేస్తాను. అలాంటిది దొరుకుతుందా? ఎందుకు దొరకదు? నేనున్నాను కదా, నిశ్చింతగా ఉండు. సరే అత్తయ్య, నువ్వే ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించాలి. నాకు గండం రాకుండా ఉండాలంటే నేను నీకు ఏమాత్రం అండగా ఉండాలిగా. స్వామి, నేనేం చేసినా నా కుటుంబం బావుండాలని, నా ధ్యాసంతా నా వాళ్ళంతా కష్టపడకూడదని. నేను ఉద్యోగంలో చేరింది కూడా అందుకే అని నీకు తెలుసు. కానీ 4 గోడలు దాటకూడని ఇంటి విషయాలు ఆఫీస్ దాకా చేరి పనైపోయాక మర్చిపోవాల్సిన ఆఫీసు విషయాలు ఇంటి దాకా వచ్చి నా తప్పు లేకపోయినా నా మనసుని కలవరపెడుతున్నాయి. నాకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించి అనవసరమైన గొడవలు జరగకుండా ఆపి నేను నిరాటంకంగా ముందడుగు వెయ్యడానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వు స్వామి. అయ్యో, ఏమండి ఏమండి, నాని, శ్రవణ్, నాని, శంకర్, అయ్యో త్వరగా రండి. ఏమండి, శ్రవణ్. వదినా వదినా, అయ్యో వదినా, మంటలా. ఏమండి,
సీతక్క 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 అక్క నాని ఏం కాలేదు కదా? ఏం కాలేదన్నయ్య, వదిన నీకేం కాలేదుగా? సీత టెన్షన్ పడద్దు, పొరపాటున మంటలు అంటుకున్నాయి, ఆర్పేశారు కదా. నాకు కంగారు మంట అంటుకునేందుకు కాదండి, కుంకుమ కింద పడి నేల పాలైనందుకు. అది అపచారం మాత్రమే కాదు, అపశకునం కూడా. మన కుటుంబానికి ఏదైనా కీడు రాబోతుందేమోనని నాకు చాలా భయంగా ఉందండి. అనుకోకుండా జరిగే వాటికి కూడా అపశకునాన్ని భయపడితే ఎలా సీత? ఏం కాదు. అయినా మన కుటుంబం ఏమైనా సుఖ సంతోషాలతో ఉందాక కీడు జరుగుతుందని భయపడ్డానికి అడుగు తినే పొజిషన్లో ఉన్నాం. నీ నోట్ని యాసిడ్తో కడుక్కో దాక్షాయని. ఇలాంటి పాడు మాటలు నీ గొంతు దాటి రాకుండా కొంచెమైనా ఆగుతాయేమో. మేమేం మాట్లాడినా మీకు చెవిపోటు తెప్పించే విధంగానే వినపడుతుంది బావగారు. మేమన్నామని కాదు గాని మన ఇంటికి కొత్తగా జరిగే చేటేమిటో మీరే చెప్పండి పోని. నిజమే సరస్వతి, మీ నోటి మాట కన్నా కొత్తగా వచ్చే చెడు ఏమీ ఉండదు. వదిలే అన్నయ్య, మంచికి చెడుకి గొడవ పెట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అదేనండి బావా, మాకు తిన్నదరక్క చీటికి మాటికి లొల్లి పెట్టుకోవాలని చూస్తూ ఉంటాం. ఎంతసేపు మేమన్నదే మీకు కనిపిస్తుందిలే గాని ఎందుకన్నామన్నా మా కంట శోష మీకెందుకు వినిపించదు? అసలు చిన్న విషయాన్ని కూడా పెద్ద చేయాలన్న రోగం మీకెందుకు వంట పట్టింది? సీత అపశకునం ఉన్న చిన్న మాట పట్టుకుని రాద్ధాంతం చేయాల్సిందేనా? సీత, ఇలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోవద్దు. కుంకుమ పడితే పడిందిలే, ఏం కాదు. ఆందోళన పెట్టుకోవద్దు. లేదండి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తూనే ఉంది. ఎందుకైనా మంచిది సిద్ధాంతి గారికి ఈ విషయం చెప్పి ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందేమో కనుక్కుందాం. ఫోన్ చేయండి. సీత మాట్లాడు. చెప్పమ్మా సీత. నమస్కారం సిద్ధాంతి గారు. ఇంట్లో దేవుడి ముందు దీపానికి కట్టెనంటుకుని కాలింది. కాలదోషం ఏమైనా ఉందేమో చూస్తాను. అంతకన్నా ముఖ్యంగా దేవుడి ముందు కుంకుమంతా కింద పడిపోయింది. అదే నాకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది సిద్ధాంతి గారు. ఏదైనా అపశకునమా? ఒక్కసారి నేను ధ్యానంలో చూసి చెప్తానమ్మా. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే పరిహారం సూచిస్తాను. సరే సిద్ధాంతి గారు, కీడు మా గడప వైపు తొంగి చూడకుండా చేయండి చాలు. తప్పకుండా. దైవాజ్ఞ ప్రకారం ఏది చేయాలో అదే చేస్తాను. ఉంటానమ్మా. మంచిదండి.
అన్నారేంటి సిద్ధాంతి గారు? సీత ఫోన్ చేసిన తర్వాత మా జాతకాలు చూసామన్నారు, మా గ్రహబాలన్నీ లెక్కలు వేశాము అన్నారు. మరి కుంకుమ నేలపాలైనందుకు ఎదురయ్యే పరిణామం ఏంటో మాత్రం మాకు చెప్పలేదు. కుంకుమ పడిన పర్యవసానం మీకు జరిగిన అనర్థమే అయితే అర్ధక్షణం కూడా ఆలోచించకుండా దానికి పరిహారం ఏం చేయాలో చెప్పేవాణ్ణి. కానీ సీత భయపడినట్టే మీకు ఎదురయ్యేది పెద్ద కీడే. పెద్ద కీడా ఏంటి సిద్ధాంతి గారు అది? అయోధ్యవాసుల్లో నలుగురిలో ఒకరికి ప్రాణగండం పొంచి ఉంది. సిద్ధాంతి గారు, దీనికి పరిహారం ఏంటి? పొంచి ఉన్న గండం ఎలా తప్పుతుంది? మీ అన్నదమ్ముల నలుగురు భార్యలు శ్రద్ధగా నియమనిష్టలతో వాళ్ల మాంగళ్యాలు గట్టిగా ఉండడానికి శ్రీ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే ముప్పు తప్పుతుంది. శ్రీమంగళ గౌరీ వ్రతమా? అవును సీత, నీ తోడికోడలు నలుగురు పూజలో కూర్చోవాలి. మీ తాళిబొట్లకు పసుపు కుంకుమలు రాసుకొని అమ్మవారికి పూజ చేసి మీ భర్తలకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా కాపాడమని, ఎదురైన అవాంతరాన్ని తొలగించమని వేడుకోవాలి. నా జాతకం ఏంటి దేవుడా ఇలా తయారైంది? కరెక్ట్గా నా మెళ్ళో తాళి లేనప్పుడే ఇలా వ్రతం చేయాల్సిన అవసరం పడింది. ఎలాగైనా ఈ వ్రతం జరగకుండా అడ్డుపడాలి. నా మెళ్ళో తాళి లేదని తెలిస్తే నా మొగుడు మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడేమో. అమ్మో! తప్పకుండా వ్రతం చేయిద్దాం సిద్ధాంతి గారు. కుంకుమ కింద పడినంత మాత్రాన కీడు జరుగుతుందని నమ్మకం ఏంటక్క? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో పూజలు వ్రతాలు అవసరమా? అవసరమైతే తర్వాత చూద్దాం లెక్క. ఈ కాలం పిల్లలకి ప్రతి నమ్మకాన్ని తేలిగ్గా తీసుకోవడం అలవాటైపోయింది. ఇలాంటి అపశకునాలు పట్టించుకోకపోవడం వల్లే అనుకోని అనర్థాలు ఎదురై సమస్యలు సృష్టిస్తున్నాయి. కుంకుమ నుదుటను పెట్టే బొట్టు మాత్రమే కాదు, సౌభాగ్యానికి ప్రతీక, ఐదవతనానికి గుర్తు. అది నేలపాలయ్యింది అంటే ఆ భగవంతుడు సౌభాగ్యం ప్రసాదించిన వాళ్లకి ప్రమాదం సంభవించబోతుందని సంకేతమిచ్చినట్లు. అందుకు తగ్గ పరిహారం వెంటనే చేయించకపోతే జరిగే ప్రాణహానిని ఆ గరళకంఠుడు కూడా అడ్డుకోలేడు. దాక్షాయిని చిన్నపిల్ల, తనేదో తెలియక మాట్లాడుతోంది సిద్ధాంతి గారు. వ్రతం ఎప్పుడు చేయాలో చెప్పండి. అక్క, అది కాదక్క. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? రేపే దివ్యంగా ఉంది. గౌరీ వ్రతం ఆచరిస్తే ఆటంకాలు తొలగి శుభం జరుగుతుంది. సరే సిద్ధాంతి గారు, మీరు చెప్పినట్టు రేపే పూజ చేయిస్తాం. నేనిక బయలుదేరతాను. అలాగేనండి. శుభం భూయాత్. హర హర మహాదేవ శంభో శంకర.